సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వేమ్లవాడ ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం అందజేశారు. వేమ్లవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు గాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అర్చకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్ నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వారు వివరించారు. ఇక సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈ రాజేష్, డి రఘునందన్ పలువురు ఉన్నారు. 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్తో కలిసి హైడ్రా నోటీసులు ఇచ్చిన కుటుంబాలను ఎమ్మెల్యే కలిశారు. ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు తమ ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ నగర్ కాలనీ ఏర్పాటు జరిగిందని, అదే సమయంలో సబ్తర్ నగర్, పద్మావతి నగర్ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇక రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఇళ్లకు సైతం హైడ్రా నోటీసులు జారీ చేయడం బాధాకరమన్నారు. ఇక బడాబాబులు చెరువులు, కుంటలు కబ్జా చేసి భవంతులు నిర్మించారని ఎమ్మెల్యే వివరించారు. ఫిక్స్ చేసి చూశారు మీరు. ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ 10 ఏళ్లనే ఆ రోజు మొత్తం చెరువు ఎట్లెట్లుందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంతా ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గౌజన్ ఆధ్వర్యంలో వేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గవర్నమెంట్కి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు. మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం, నిరుపేదల తెరువు రావద్దు. నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు. అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టేటోళ్ళని మొత్తం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి, అది కూడా దొంగసాటుకు వచ్చి 23 తారీఖు నాడు రాసి 20 నిన్న వచ్చి భయబాంధులు చేసి, ఇంటికి వచ్చి భయబాంధులు చేసి రాత్రి వాళ్ళు అన్నం కూడా తింటలేరు. ఎక్కడ పొద్దుగల 3 గంటలకు వచ్చి కుడతారని చెప్పి 3 గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడలేని పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. బీద ప్రజల దగ్గర సీరియస్నెస్ ఉంటుంది. ఎవరన్నా రేపొద్దున ఏదైనా గుండె పొడుతున్నో లేకపోతే ఎవరన్నా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ భరించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము, పొద్దుగల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికేటోళ్ళము, ఈరోజు ఈ నోటీసుల వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు. నేను గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకు ఇంకోటి సెల్ డీడీ లేని వాళ్ళకి ఎల్ఆర్ఎస్లు కట్టారు, ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు, ఇంట్లో మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు. మరి ఈ రోజున 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తెరిగిపోతే అది మంచిది కాదు. నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు భయపడొద్దు. మీరు ఎట్టి పదవిలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూసామన్నమాట. మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే స్వయంగా ఒప్పుకున్నారు, నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను 10 ఏళ్ళు అని. మరి మీకే కొనుక్కున్నప్పుడు, మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియక కొన్నారు కదా. అటువంటి రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను. దయచేసి బీద ప్రజలు రావద్దని కోరుకుంటా ఉన్నాను. ఇది ఇంత మీరు రోజు వచ్చి భయబాధలు చేసి అన్యాయంగా నోటీసులు తీసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది. ప్రజలు తిరగబడ్డారంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు. ప్రజలు ఏడిపించినాడు ఎవడో బాగుపడడు. దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. బీద ప్రజల దగ్గర రావద్దు. ఖచ్చితంగా కూకట్పల్లి ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక